దేవుని ప్రజలకు వ్యతిరేకంగా సాతాను వాడే మొట్టమొదటి ఆయుధము మంత్రశక్తులు. రెండవది కొందరు వ్యక్తులు, ద్వేషము నింపబడిన వ్యక్తులు. ఈ రెండిటిని కూడా మనము జయించవచ్చు. చాలా కష్టమైనటువంటి, మనం జయించడానికి చాలా కష్టమైన ఇంకొక బ్రహ్మాస్త్రము లాంటి ఆయుధం సైతాను తయారు చేస్తాడు. దాని విషయం జాగ్రత్త. మంత్రాలు కాదు, మంత్రాలను జయించవచ్చు. ఈ మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండొచ్చు. నీవు జయించలేని ఒక భయంకరమైన బ్రహ్మాస్త్రము ఏంటంటే కొన్ని రకముల సిచ్యువేషన్స్, సన్నివేశములు. గుర్తుపెట్టుకోవాలి, ఈ సన్నివేశములే ఆయుధాలు. ఈ సన్నివేశములు అనే మాట ఎప్పుడు వాడామో అందులో చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. నీవు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అక్క, నీ భర్త, నీ ఫ్రెండు, 20, 30, 50 మందిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అందులో నీవు కూడా ఒక పార్ట్. నీకు విరోధంగా సాతాను రూపించిన ఈ సిచ్యువేషన్ అనే వెపన్ ఉందే, సన్నివేశ రూపక ఆయుధం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీకు విరోధంగా సాతాను రూపొందించిన సన్నివేశ రూపక ఆయుధంలో నీవు కూడా ఒక భాగం.